ఛాంపియన్స్ ట్రోఫీలో 2025లో భాగంగా న్యూజిలాండ్తో జరిగిన చివరి గ్రూప్ స్టేజ్ మ్యాచ్లో టీమిండియా సూపర్ విక్టరీ సాధించింది. ఈ మ్యాచ్లో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ టాస్ ఓడిపోయిన 30 పరుగులకే టాప్ ఆర్డర్ కుప్పకూలిన భారత జట్టు కోలుకోలేని నిలబడిన తీరు అద్భుతమనే చెప్పాలి. శ్రేయస్ అయ్యర్, అక్షర్ పటేల్ 4వ వికెట్కు జోడించిన 98 పరుగుల పార్ట్నర్షిప్తో పాటు చివరిలో పాండ్యా ఆడిన 45 పరుగుల ఇన్నింగ్స్ టీమిండియాకు మంచి స్కోర్ ఇచ్చింది. ఇక ఈ విజయంతో టీమిండియా మంగళవారం మార్చి 4న తొలి సెమీఫైనల్లో ఆస్ట్రేలియాను ఢీకొట్టనుంది. ఆస్ట్రేలియాను సెమీస్లోనే ఓడించేస్తే ఫైనల్లో టీమిండియా కూల్గా ఆడి కప్పు కొట్టడం ఖాయమని క్రికెట్ అభిమానులు కూడా భావిస్తున్నారు. ఇక ఈ మ్యాచ్ విషయానికి వస్తే ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 249 పరుగులు చేసింది. టాస్ ఓడి బ్యాటింగ్ దిగిన టీమిండియాకు కివీస్ బౌలర్లు ఆరంభంలోనే గట్టి షాక్ ఇచ్చారు. పవర్ ప్లే ముగిసే లోపే టీమిండియా టాప్ 3 బ్యాటర్లను పెవిలియన్ చేర్చారు. తొలుత శుభ్మన్ గిల్ 2, మ్యాట్ హెన్రీ బౌలింగ్లో లెగ్ బిఫోర్గా అవుట్ అయ్యాడు. ఆ వెంటనే రోహిత్ శర్మ 15, జెమ్సన్ బౌలింగ్లో విలియన్కు క్యాచ్ ఇచ్చిన పెవిలియన్ చేరాడు. ఇక విరాట్ కోహ్లీ 2 4లు కొట్టి గత మ్యాచ్లో ఎక్కడైతే ఆపేశాడో అక్కడి నుంచి మొదలు పెడుతున్నట్లు కనిపించాడు. కానీ సూపర్ మ్యాన్ ఫీల్డర్ గ్లెన్ ఫిలిప్స్ అద్భుతమైన క్యాచ్తో కోహ్లీ అవుట్ అయ్యాడు. పాయింట్లో సూపర్గా గాల్లోకి డైవ్ చేస్తూ ఫిలిప్స్ క్యాచ్ అందుకున్నాడు. ఆ తర్వాత శ్రేయస్ అయ్యర్, అక్షర్ పటేల్ ఆచితూచి ఆడుతూ ఇన్నింగ్స్ నిలబెట్టే ప్రయత్నం చేశారు. అక్షర్ పటేల్ 61 బంతుల్లో 3 4లు, 1 6తో 42 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. ఆ తర్వాత కొద్దిసేపటికే అయ్యర్ అవుట్ అయ్యాడు. 98 బంతుల్లో 4 4లు, 2 6లతో 79 పరుగులు సెంచరీ దిశగా సాగుతున్నట్టు కనిపించిన విలియన్ రూట్కీ బౌలింగ్లో తన షార్ట్ పిచ్ బౌల్ వీక్నెస్కు మరోసారి బలయ్యాడు. ఇక రాహుల్ 23, జడేజా 16 రన్స్ చేసి నిరాశపరిచారు. హార్దిక్ పాండ్యా 45 బంతుల్లో 4 4లు, 2 6లతో 45 పరుగులు చేయడంతో టీమిండియాకు మంచి ఫైటింగ్ స్కోర్ వచ్చింది. షమి 5 పరుగులు చేసి 9వ వికెట్గా అవుట్ అయ్యాడు.